అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలం ఓ ఘోరం జరిగింది. ఏకలవ్య కళాశాలలో ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు. అయితే వేదిక పైన డాన్స్ చేస్తూ ఒక్కసారిగా రోజా అనే విద్యార్థిని కుప్పకూలిపోయింది. మహబూబాబాద్ జనరల్ ఆసుపత్రి తరలించారు. అప్పటికే రోజా చనిపోయినట్టుగా వైద్యులు నిర్ధారించారు. రోజా స్వస్థలం మరిపెడ మండలం తానంచెర్ల శివారు సవాపేట సపావట్ తండాగా తెలుస్తోంది. సో మహబూబాబాద్ జిల్లా సిరోలు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏకలవ్య కళాశాలలో ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు. ఈ ఫేర్వెల్ పార్టీలో వేదిక పైన డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది రోజా అనే విద్యార్థిని. మహబూబాబాద్ జనరల్ ఆసుపత్రి తరలించారు. చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ తల్లిదండ్రులు ఆసుపత్రి బెడ్ పైన వేసినటువంటి ఆ రోజా అనే విద్యార్థిని మృతదేహం వద్ద కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. చాలా మంది తన తోటి స్నేహితురాలు చేరుకున్నారు. విద్యార్థిని యొక్క కుటుంబీకులు చేరుకున్నారు. సో మరిపేడ మండలం తానంచెర్ల శివారు సపావట్ తండాగా తెలుస్తోంది రోజాది. సో ఏం జరిగిందని అంటే బహుశా అది వేదిక పైన డాన్స్ చేస్తూ కొంత చిందులేస్తూ బహుశా హార్ట్ స్ట్రోక్ వచ్చిందా లేకపోతే ఇంకేమైనా జరిగిందా, సో కారణాలు తెలియాల్సి ఉంది. సో ప్రజెంట్ అయితే రోజా మరణించినట్టు డాక్టర్స్ తెలుపుతున్నారు. ఒకసారి సంఘటనా స్థలం నుంచి ఆ తల్లిదండ్రుల ఆవేదన, వారి యొక్క ఆ దుఃఖాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఫోటోలో కనిపించేటువంటి ఆ అమ్మాయి రోజా. మరిపెడ మండలం సపావట్ తండాకు సంబంధించిన రోజా ఆవిడే ఏకలవ్య కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. సో నిన్న ఫేర్వెల్ పార్టీ జరిగింది ఆ కాలేజీలో. ఫేర్వెల్ పార్టీలో డాన్స్ చేస్తూ స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ వేదిక పైన కుప్పకూలిపోయిన సంఘటన కొంత కలిసివేస్తోంది. సో ప్రజెంట్ రోజా మరణం పైన ఆ హాస్టల్ వార్డెన్ ఒకరు మాట్లాడారు. అట్ ది సేమ్ టైం రోజా సోదరి కూడా మాట్లాడింది. ఒకసారి వారు ఏం మాట్లాడారు చూద్దాం. ఆమె డాన్స్ చేసింది, బాగానేది. డాన్స్ చేసి సడన్ గా డాన్స్ చేసి స్టేజ్ దిగగానే కింద సడన్ గా పడిపోయింది. అంబులెన్స్ లో తీసుకొచ్చేసినాము. మా చెల్లి ఫస్ట్ ఇయర్ సిఇసి. రోజా 11th సిఇసి చదువుతుంది. సపావత్ రోజా మంచి యాక్టివ్ ఉంటుంది పిల్ల. డాన్స్ కూడా చేసింది. వాళ్ళ ఫేర్వెల్ పార్టీ అవుతుంటే జస్ట్ డాన్స్ చేసి స్టేజ్ మీద నుండి కిందికి దిగింది, కుప్పకూలిపోయింది ఒకటేసారి. వెంటనే 108కి కాల్ చేసి తీసుకొస్తానే ఉన్నాం హాస్పిటల్కి. అంతే సార్ జరిగింది. మండలం సప్పవట్ తండాకు చెందినటువంటి రోజా ఇటు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సిరోలు మండలం కేంద్రంలో ఉన్నటువంటి ఏకలవ్య కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. సో అందరిలాగానే చాలా చురుగ్గా ఉండే అమ్మాయి. నిన్న ఆమెకు సంబంధించి ఫేర్వెల్ పార్టీ జరిగింది ఆ కాలేజీలో. ఫేర్వెల్ పార్టీ జరిగిన నేపథ్యంలో స్టేజ్ పైన డ్యాన్స్ చేసింది, పాటలు పాడింది, ఎంజాయ్ చేసింది. కాసేపు పాటుగా వాళ్ళ సీనియర్స్తో ముచ్చటించింది. చాలా చురుగ్గా ఉండే అమ్మాయి. సో డ్యాన్స్ చేసి స్టేజ్లా దిగుతుంది, అంతే కంతం కుప్పకూలిపోయి కింద పడిపోయింది. సో కొంత ఆందోళన చెందినటువంటి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులంతా కూడా హుటాహుటిన ఆసుపత్రి తీసుకొచ్చారు. ఆసుపత్రి తీసుకొచ్చే లోపే తను తిరిగి లోకాలకు వెళ్ళినట్టుగా వైద్యులు నిర్ధారించారు. ప్రజెంట్ రోజా మరి ఏం జరిగి ఉంటుంది మీరు చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ పైన డాన్స్ చేసి ఇలా కిందకు దిగుతోందంతే ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. డాన్స్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్లో ఆ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొదటి బాక్స్లో కనబడుతోంది. డాన్స్ చేసి అలా కిందికి దిగిందంతే రోజా. తర్వాత బహుశా డెఫినెట్గా అది హార్ట్ స్ట్రోక్ అని చెప్పాలి. అంత చిన్న అమ్మాయికి హార్ట్ స్ట్రోక్ కూడా ఎదురైంది. సో దీంతో ఆవిడ మరణించింది. ప్రజెంట్ ఇది కొంత ఆందోళన కలిగిస్తోంది మహబూబాబాద్ జిల్లాలో. ఫేర్వెల్ పార్టీలో అందరూ
ఎంజాయ్ చేద్దాం, ఇక ఈ కాలేజ్ అయిపోతుంది, మనం ఫర్దర్ స్టడీస్కి వేరే దగ్గరికి వెళ్తామని చెప్పి అందరు కలిసికట్టుగా సీనియర్లు జూనియర్ అంతా కలిసి జరుపుకునేటువంటి ఒక పండగ ఆ రోజు అయితే ఆ కాలేజీలో. సో ఆ రోజున ఇటువంటి ఘటన ఒకటి జరుగుతుందని, ఇటువంటి ఘటన ఒకటి చూడాల్సి వస్తుందని ఎవరు కూడా బహుశా ఊహించి ఉండరు. సో రోజాకి డెఫినెట్గా డ్యాన్స్ తర్వాత కొంత ఆయాసపడినట్టుంది, బహుశా ఆ తర్వాతనే కొంత హార్ట్ స్ట్రోక్ వచ్చింది. రైట్, ఒకసారి మా ప్రతినిధి వరంగల్ నుంచి వెంకటరత్నం అందుబాటులో ఉన్నారు. ఎస్ వెంకటరత్నం, అసలు ఏం జరిగింది? రోజా మరణానికి ప్రధాన కారణం ఏంటంటే హార్ట్ స్ట్రోకే కారణంగా ఉందా? ఆయాసపడిపోయి కొంత ఊపిరాడక హార్ట్ స్ట్రోక్ ఎదురైందా, లేకుంటే గతంలో ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా రోజాకి? అయితే ఇప్పటి వరకు అనారోగ్య సమస్యలు మాత్రం ఎప్పుడు లేవని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళ చెల్లి అంటే వాళ్ళ అక్క కూడా చెప్పింది, ఆమె ద్వితీయ సంవత్సరం అదే స్కూల్లో చదువుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు అయితే అప్పటి వరకు ఆనందంగా ఉన్నటువంటి రోజా మాత్రం ఒకేసారి స్టేజ్ మీద కూడా డ్యాన్స్ చేసింది. అంతవరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. ఆ స్కూల్ యాజమాన్యం కూడా ఎవరైతే గురుకుల వార్డెన్లో ఉంటారో వాళ్ళు కూడా చెప్తున్నారు ఇప్పటి వరకు వాళ్ళకి చాలా హెల్తీగా ఉంది, ఒక్కసారి కూడా ఏ అనారోగ్య సమస్య ఇంతవరకు తనకు ఎదురు కాలేదు, మేము ఇక్కడే ప్రతిసారి చూస్తున్నాం పర్యవేక్షణ లో భాగంగా తనకు ఎలాంటి అనారోగ్య సమస్య లేవని చెప్పి అక్కడ ఉన్నటువంటి వార్డెన్ కూడా వాళ్ళకి చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారి డ్యాన్స్ చేస్తున్నటువంటి సమయంలో డ్యాన్స్ చేసింది, కిందికి స్టేజ్ కి దిగుతున్నటువంటి క్రమంలోనే మనం విజువల్స్ లో చూసాం, ఒక్కసారిగా అక్కడ కుప్ప కూలిపోయింది. ఆ పడిపోయే టైంలో కూడా మామూలు జారి పడిందని అనుకున్నారు, కానీ మళ్ళీ లేవకపోయేసరికి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళందరూ లేపించేసరికి కొంత సమయం పట్టింది, కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం. అంటే అప్పటి వరకు ఏం జరుగుతుందో తెలుసుకోకుండా తను కొంత నీళ్లు జల్లి ఫస్ట్ ఎయిడ్ లాంటివి కొంత ఉపశమన చర్యలు చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ అప్పటికి తన అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆందోళన చెందినటువంటి అక్కడ ఉన్నటువంటి పాఠశాల ఉపాధ్యాయులు అలాగే విద్యార్థులు వెంటనే ఆ 108 కు ఫోన్ చేశారు. అక్కడి నుండి వెంటనే హుటాహుటిగా మహబూబాబాద్ లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆ తరలించేసరికి అప్పటికి ఆమె మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే ఆ డాక్టర్లు కూడా ధృవీకరించారు. ఏంటంటే దీనికి సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎట్లా ఎదుర్కొన్నదాన్ని పూర్తిగా వివరాలు కూడా డాక్టర్లు వీళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్న సిచ్యువేషన్స్ మొత్తం గమనించినటువంటి డాక్టర్లు ఇది ఒక హార్ట్ అటాక్ గానే వాళ్ళు వచ్చింది ఒకటిసారి సడన్ గా. అంటే ఇప్పటి వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు, అలాగే స్టేజ్ మీద ఉన్న అంటే ఆయాసంతో ఒకేసారి హార్ట్ స్ట్రోక్ వచ్చిందా లేదన్నటువంటి దానిలోనే వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉన్నారని చెప్పి అంటున్నారు. కానీ తరగతి గదుల్లో కూడా తను ఇంటి దగ్గర వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే ఒక్కసారి కూడా తను అనారోగ్య సమస్యలకు కూడా మామూలుగా ఫీవర్ వచ్చిండొచ్చు, కానీ ఇప్పటి వరకు ఇంత ఒక మేజర్ సంఘటన మాత్రం ఎప్పుడు జరగలేదన్నటువంటి విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు, అలాగే వాళ్ళ సోదరి కూడా చెప్తుంది. దీంతో పాటు ఇన్ని రోజులు పాఠశాలలో అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఆ రోజా ఎప్పటి వరకు కూడా ఒక్కసారి ఇట్లాంటి స్థితులు కూడా ఎదురు కాలేదు. సడన్ గా ఇది జరగడం అనేది కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, తనకు కొడుకులు కూడా లేరు అన్నటువంటి ఆ బాధ కూడా తల్లి వ్యక్తం చేస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. కానీ మొత్తానికి ఇక్కడ ఆమె ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోకుండా స్టేజ్ మీద డ్యాన్స్ చేసింది. అంటే అంతకుముందు తను ఏమైనా తిన్నదా లేదా అంతకుముందు తన అంటే అలసట అంటే రిహార్సల్స్ కూడా చేసి ఒక్కొక్కసారి అలసిపోతూ ఉంటారు, తనకు కావాల్సినటువంటి ఫ్లూయిడ్స్ కూడా కొన్ని తీసుకోవాల్సి ఉంటుంది, ఒక నెగ్లిజెన్సీ కూడా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే డ్యాన్స్ ఫేర్వెల్ పార్టీ సంబరంలో కూడా కొంత ఫుడ్ టైంకి తీసుకోకపోవడం కూడా కొన్ని కారణాలుగా ఉంటుండొచ్చు. ఎంతున్నా కానీ ఒక అపస్మార స్థితిలోకి అయితే వెళ్ళి కొంత నీళ్లు జల్తా మళ్ళీ అంటే బేహోష్ అయిపోయేటువంటి పరిస్థితి ఉండేది. కానీ హార్ట్ స్ట్రోక్ రావడం వల్లనే ఏమే అక్కడికక్కడే మృతి చెందినట్టుగా డాక్టర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనోజ్. రైట్, ప్రెసెంట్ వారి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు అంటే రోజా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది, కొంత రేపు మాపు అయితే మంచి చదువులు పై చదువులకు వెళ్లాల్సి ఉంది, తన అక్క కూడా సెకండ్ ఇయర్ చదువుతున్న నేపథ్యంలో పై చదువులకు వెళ్తారు, అంతా కూడా ఆశ్చర్యం. ఆ కుటుంబానికి ఒకసారిగా రోజా మరణ వార్త వాళ్ళు ఎలా జీర్ణించుకోలేకపోతున్నారు, వారి అభిప్రాయం ఏంటి ప్రెసెంట్? గుండె కోత లెక్క మనం దీన్ని అభివర్ణించుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు తల్లిదండ్రులు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఎంతో అల్లరి ముద్దుగా నాకు కొడుకులు లేకున్నా భవిష్యత్తు ఎంతో భరోసాగా ఉంటుంది అన్నటువంటి ఒక నమ్మకంతో నా పిల్లల్నైనా కొడుకుల్లాగా చూసుకుని చదివించుకుంటున్నారు, ఉన్నత చదువుల్లోకి వెళ్ళి మమ్మల్ని ఉద్ధరిస్తారన్నటువంటి ఆలోచన ఉండే. ఇద్దరు బిడ్డలు సరిపోద్ది, కొడుకులున్నా కానీ తమకు బిడ్డల్ని కూడా కొడుకులాగానే చూసుకుంటూ పెంచామన్నటువంటి ఆ రోదన మిన్నట్టుతుంది. ఆసుపత్రి పరిసరాలంతా కూడా ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం, హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు కనిపించాయి. అంటే పిల్లల మీద ఎంత మక్కువ పెంచుకుందో అక్కడ వాళ్ళ తల్లిదండ్రుల రోదనను చూస్తుంటే మనకు అర్థమవుతుంది. తండ్రి కూడా చాలా
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఉన్నటువంటి సోదరి కూడా ఉన్న ఒక చెల్లి కూడా తన నుండి దూరం అయిపోయేసరికి ఒకసారి వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి. అయితే భవిష్యత్తు మీద కూడా ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ఈ రోజు వాళ్ళు ఏంటంటే ఒక గ్రామీణ తాండావాసులు, ఆ తాండావాసులు కూడా ఆ ఉన్నత చదువులు చదివి ఎంతో పైకి వస్తున్నటువంటి ఇన్స్పిరేషన్లు కూడా చాలా మంది చదువుతున్నారు, చూస్తున్నారు. మంచి మంచి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడిపోతున్నారు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే ఉన్నతంగా ఉంటే సరిపోతుంది, జీవితాన్ని ఒక మంచి లీడ్ చేస్తే సరిపోతుంది అన్నటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళు అంటే ఒక ఇల్లిటరసీ పేరెంట్స్ అయినప్పటికీ కూడా తమ పిల్లలు చదివితే ముందుకు వెళ్ళాలన్నటువంటి చూసి ఆనందిద్దామన్నటువంటి ఒక ఆలోచన వాళ్ళలో ఒక ఆనందాన్ని కూడా ముందు నింపింది. కానీ ఒక్కసారిగా ఈ రోజా కుప్పకూలి స్టేజ్ మీద పడిపోయింది అన్నటువంటి ఆ మరణ విషయం తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు డైరెక్ట్ ఊటాటున ఆసుపత్రికి వచ్చారు. ఇదంతా చూసిన తర్వాత వాళ్ళు నమ్మలేకపోయారు. అంటే తన బిడ్డకు ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది ఆరోగ్య సమస్యలు కూడా లేవు, అట్లాంటిది ఒకేసారి కుప్పకూలి చనిపోవడం ఏందన్నటువంటి ఒక ప్రశ్న కూడా ఆ తలెత్తుతుంది. దీనికి సంబంధించి కూడా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పేరెంట్స్ ప్లస్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు అలాగే ఉపాధ్యాయులు వీళ్ళందరికీ ఎవరికి నమ్మశక్యం కాకుండా దీని మీద, ఎందుకంటే కొన్ని సమస్యలు కరోనా వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు పిల్లల్లో కూడా ఇట్లాంటి సమస్యలు చాలా జరుగుతున్నాయి. కాబట్టి దీనికి కారణాలను కూడా వైద్య బృందం కూడా అన్వేషించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేస్తే దీనికి కారణాలు కూడా ఏమైనా తెలుస్తుంది. ఎందుకంటే మిగిలిన పిల్లలు కూడా కొంత ప్రివెంటివ్ మెజర్ తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. ఉన్నటువంటి ఒక్కసారి పడిపోయి ఈ చిన్న పిల్ల అంటే 11వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయిలోనే హార్ట్ స్ట్రోక్ రావడం ఏందన్నది కూడా ఇక్కడ ఆరోగ్య నిపుణులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రేపు భవిష్యత్తులో కూడా పిల్లలు ప్రివెంటివ్ మెజర్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మనోజ్ రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం. సో మొత్తం మీద మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలంలో ఉన్నటువంటి ఏకలవ్య ఇంటర్మీడియట్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతోంది రోజా అనేటువంటి ఈ అమ్మాయి. సో తనది స్వగ్రామం మరిపేడ మండలం సపావట్ తండాకు సంబంధించినటువంటి రోజాగా తెలుస్తోంది. సో నిన్న ఫెయిర్వెల్ పార్టీ జరిగింది కాలేజీలో ఫెయిర్వెల్ పార్టీ జరిగిన నేపథ్యంలో డ్యాన్స్ చేసింది. చూస్తుంటే చాలా చిన్న అమ్మాయి, 15-16 సంవత్సరాలు ఉంటాయంతే. ఆ అమ్మాయికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. డ్యాన్స్ చేసి అలా వేదిక దిగుతుందంటే హార్ట్ స్ట్రోక్ వచ్చి కింద పడిపోయింది. ఇక పడడంతో చాలామంది కూడా స్పృహ తప్పింది అనుకున్నారు. కానీ తిరిగి లేకపోవడంతో వెంటనే హుటాహుటిన ఆసుపత్రి తరలిస్తే అక్కడికి వెళ్లే లోపే మరణించినట్టుగా వైద్యులు తెలిపారు. చిన్న అమ్మాయి, ఎటువంటి ఆరోగ్య సమస్యలు గతంలో లేవు. చూస్తుంటే ఇంత చిన్న వయసులో వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ వస్తున్నారంటే మన ఆరోగ్యం పైన మనం ఎంత శ్రద్ధ వహించాలి. డెఫినెట్గా ఇటువంటి సంఘటనలే కొన్ని మనం గుర్తు చేసుకొని డెఫినెట్గా ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం మనల్ని మనం కాపాడుతూనే తోటి వారిని కూడా కొంత ఆరోగ్యంగా ఉంచే విధంగా మనం ప్రయత్నించాలి. ఎందుకంటే అది మన కర్తవ్యం కూడా. ఎందుకంటే చిన్న పిల్లలు చూడండి, ఆమెకి ఏమంత వయసు వచ్చింది, ఏం జరిగింది, ఎటువంటి అలవాట్లు లేవు, ఎటువంటి చెడు తిండి లేదు. చాలా చిన్న అమ్మాయి, ఆ వయసులో ఉన్నటువంటి ఆ అమ్మాయికి హార్ట్ అటాక్ వచ్చి అలా చనిపోవడం చాలా దురదృష్టకరం. ఆ కుటుంబానికి చాలా తీవ్రమైనటువంటి దుఃఖాన్ని మిగిల్చి తిరిగి లోకాలకి రోజా వెళ్ళిపోయింది. సో మొత్తం ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కావద్దనంటే ఎవరు ఆరోగ్యం వారు చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. చాలా వేగంగా పరిగెత్తినా, ఎక్సర్సైజెస్ ఎక్కువగా చేసినా, జిమ్లో వర్కౌట్స్ ఎక్కువగా చేసినా, మీరు ఎక్కువగా డ్యాన్సులు చేసినా, పాట పాడినా, సడన్గా మీరు ఒక్కసారి నిద్ర నుంచి బయటికి మేలుకున్నా, ఇలా అనేక కారణాలు ఉన్నాయి. సో ఏదేమైనా కూడా ఈ మధ్యకాలంలో హార్ట్ అటాక్ వీళ్ళకి వస్తుంది, వాళ్ళకు రాదు అనేది ఏమీ లేదు. అందరికి కూడా అది వయసులకు అతీతంగా హార్ట్ అటాక్ అనేది ఒక జనరల్ ఒక విషాదంగా అందరి కుటుంబాలను కూడా చిదిమేస్తోంది. సో ఇక్కడ కూడా అటువంటి ఘటన చోటు చేసుకుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.